హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టైర్ విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో అందరూ కూడా యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్ అని. ఓకేనా? ప్లస్ అందరూ కూడా పాజిటివ్గా ఉండండి. సో మీ విష్ ఏదైతే ఉందో అది తొందరగా నెరవేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే సో డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ అనేది కనిపిస్తుంది. మీరు దానికి వాట్సాప్ చేయండి, నేను నీకు పర్సనల్ రీడింగ్ ఇస్తాను. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేశాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను చెప్పబోయేది లవ్ రీడింగ్ అండి. జనరల్ లవ్ రీడింగ్ ఇది, కలెక్టివ్ లవ్ రీడింగ్ ఇది. సో అందరికీ రిజనేట్ కాకపోవచ్చు. సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి. సో రిజనేట్ కాకపోతే ఇది మీ రీడింగ్ కాదని గమనించండి. అట్లీస్ట్ ఒక 30-40% రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ అని గమనించండి. లేకపోతే జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి, డిసప్పాయింట్ కావద్దు. అందుకనే పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీ రీడింగ్ ఏందనేది మీకు తెలుస్తుంది. ఓకేనా? ప్లస్ ఇప్పుడు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? అసలు మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? సో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీతో లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్కి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, ఆల్రెడీ మ్యారేజ్కి రెడీగా ఉన్నారండి వీళ్ళు. సో మీ పార్ట్నర్ వచ్చేసి ఒక ఎంపరర్ లాగా ఫీల్ అవుతున్నారు. సో ఒక ఈగోయిస్టిక్ క్యారెక్టర్ వీళ్ళు. సో వీళ్ళకు కావాల్సిన అబండెన్స్ అంతా కూడా ఉంది. సో వీళ్ళ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకున్నారు. సో వెరీ ఇంట్రావర్ట్ క్యాండిడేట్ అండి, అండ్ ఈగోయిస్టిక్ పర్సన్ మీ పార్ట్నర్ వచ్చేసి. ఓకేనా? సో మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అసలు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? సో మీరు వచ్చేసి మీ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని బ్యాలెన్స్గా ఉంచుకున్నారని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. ఇంకా మీకు డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి అనుకుంటున్నారు. సో మీరు ఏది పట్టినా కూడా ఒక గోల్డెన్ హ్యాండ్ అవుతుంది అనుకుంటున్నారు. ఇంకా మీరు ఒక నాలెడ్జబుల్ పర్సన్ అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. సో మీకు ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉంది సొసైటీలో. సో మీరు ఎవరికైనా గైడెన్స్ ఇస్తే కూడా వాళ్ళు సక్సెస్ అవుతారు, సో వాళ్ళకి గుడ్ రిజల్ట్ ఉంటుందని కూడా మీ గురించి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. ఓకేనా? ఇంకా ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్? సో ఇక్కడ మీ పార్ట్నర్ వచ్చేసి మీ విషయంలో చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారండి, చాలా ఫీల్ అవుతున్నారండి. వీళ్ళు చాలా డిప్రెషన్లో ఉన్నారు మీ గురించి. సో మీరు మీ పార్ట్నర్కి తగిన టైం ఇవ్వట్లేదు. సో అందుకని చెప్పేసి వాళ్ళు చాలా డిప్రెషన్లో ఉన్నారు. సో మీలో ఒక పాజిటివ్ థింకింగ్ కూడా తగ్గింది అని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. ఇక్కడ మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి? సో మీరు వచ్చేసి ఎంత శక్తినైనా సరే కూడగట్టుకొని మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు. సో మీరు మీ పార్ట్నర్తో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. సో 6 ఆఫ్ కప్స్ ఎమోషనల్ కార్డు. మీరు మీ పార్ట్నర్తో చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు. మీరు మీ పార్ట్నర్తో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీరు అసలు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు? అసలు మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి? మీరిద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు? మీ పార్ట్నర్ మీరు, మీ ఇద్దరిది వచ్చేసి ఒక ప్రేమానుబంధం అండి. సో మీరిద్దరు కూడా ఒకరికొకరు, అంటే మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మీరు తన సోల్మేట్ అని. సో మీరు అనుకుంటున్నారు నా పార్ట్నర్ నాకు సోల్మేట్ అని. అంటే సోల్ లెవెల్లో ఇద్దరు కూడా కనెక్ట్ అయి ఉన్నారు. మీ ఇద్దరిది ఒక ప్రేమ బంధం, మీ ఇద్దరికి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇంకా ఏమనుకుంటున్నారు ఒకరికొకరు? సో ఇద్దరు కూడా హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారండి. సో అసలు నేను ఈ రిలేషన్షిప్లో ఉండడం కరెక్టా కాదా అని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. సో మీరు కూడా ఈ రిలేషన్షిప్లో ఉండడం కరెక్టా కాదా, ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా లేదా అని ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. సో మీ పార్ట్నరు మీరు ఇద్దరు కూడా ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. అసలు ఈ రిలేషన్షిప్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా లేదా, ఈ రిలేషన్షిప్లో అసలు సక్సెస్ వస్తుందా లేదా అని చెప్పేసి మీరు ఇద్దరు కూడా ఒకరికొకరు ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. సో మీ పార్ట్నర్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏంటి చూద్దాం. మీ పార్ట్నర్ పాస్ట్లో మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు. ప్రజెంట్ వచ్చేసి మీకు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు.
సో ఫ్యూచర్లో వెయిటింగ్ ఎనర్జీలో ఉంటారు, అంటే దాని ఫీలింగ్స్ని ఎమోషనల్స్ అన్నీ కూడా బ్యాలెన్స్గా పెట్టుకుంటారు ఫ్యూచర్లో. సో పాస్ట్లో మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు, మీకు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పార్ట్నర్. ఇప్పుడు మీకు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు, కానీ ఫ్యూచర్లో తన ఎమోషన్స్ అన్నీ బ్యాలెన్స్గా పెట్టుకుంటారు. సో మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏంటి? మీరు పాస్ట్లో ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో సేమ్ మీ పార్ట్నర్ కూడా అంతే, మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు. సో సేమ్ థింకింగ్ ఇక్కడ మీది కూడా అలాగే ఉంది. మీరు కూడా మీ పార్ట్నర్ ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు. సో పెద్దల సమక్షంలో ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నారు మీరు పాస్ట్లో. సో ప్రజెంట్ మీరు ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు, ఏదో ఫైనాన్షియల్ లాస్ కూడా ఉంది. ఫ్యూచర్లో మీ పార్ట్నర్తో మీరు ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేస్తారు. పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అంటేనే ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అన్నమాట. అంటే మీకు చాలా ప్యాషన్ ఉంది, మీ పార్ట్నర్ విషయంలో మీకు చాలా ప్యాషన్ ఉంది. సో యాక్చువల్గా మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా చూద్దాం. మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా? ఎస్, ఇస్తారు. సో మీ పార్ట్నర్ ఫోకస్ అంతా కూడా మీ మీదే ఉంది. సో మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఒక డ్రీమీ వరల్డ్లో ఉన్నారు, మీ గురించి కలలు కంటున్నారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా అసలు? నో, ప్రస్తుతానికైతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోరండి ఇక్కడ. సో మీ పార్ట్నర్ మీతో అసలు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా? మీ ఇద్దరి మధ్య ఏదో ఒక ఇష్యూ వచ్చిందండి. సో అందుకని చెప్పేసి ఒక గొడవ అనేది అయింది, ఆ ఇష్యూ వల్ల ఒక గొడవ అనేది జరిగింది. సో ప్రస్తుతానికైతే మీకు మ్యారేజ్ ఆప్షన్ లేదు. సో ఇంకా మీ ఇద్దరి మధ్య ఒక ఇష్యూ అయితే వచ్చింది. సో లైఫ్లో ట్రావెల్ చేయడం కూడా ఇక్కడ ఏం కనిపించట్లేదు. సో ఒరాకిల్ కార్డ్స్ చూద్దాం ఇప్పుడు. ఒరాకిల్ కార్డ్స్లో మీ పార్ట్నర్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు? సో మీ పార్ట్నర్ వచ్చేసి వాళ్ళ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకొని ఉన్నారు. వాకింగ్ అవే, మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి? గాడెస్ ఆఫ్ ది మూన్. మీరు మనసులో ఏదో బాధపడుతున్నారండి, అంటే మీరు మీ పార్ట్నర్కి ఎంతో ప్రేమ ఇస్తున్నారు, కానీ మీ పార్ట్నర్ తగినంత ప్రేమ మీకు ఇవ్వట్లేదు. అందుకే మీరు మనసులో చాలా బాధపడుతున్నారు. సో కానీ మీకు మీ పార్ట్నర్ గురించి ఏదో ఒక రహస్యం కూడా తెలిసింది. మెజిషియన్ అండ్ ది మిర్రర్. మీకు మీరే హీలర్ ఇక్కడ, మిమ్మల్ని మీరే హీల్ చేసుకోవాలి. అవుట్కమ్ ఏంటి అసలు? కేరింగ్ కనెక్షన్, ఇద్దరు కూడా ఒకరికొకరు కేరింగ్గా ఉన్నారు. కమ్యూనిటీ, ఇద్దరికి కూడా రీయూనియన్ కావాలనుకుంటున్నారు. సో ఏంజల్ మెసేజెస్ ఫర్ యూ అండ్ యువర్ పార్ట్నర్. సో ఏంజల్స్ ఏం చెప్తున్నాయి అసలు మీ ఇద్దరికి? ప్లీజ్ ఏంజల్స్ కరెక్ట్ గైడెన్స్ ఇవ్వండి. ప్లీజ్ ఏంజల్స్ కరెక్ట్ గైడెన్స్ ఇవ్వండి. ప్లీజ్ ఏంజల్స్ కరెక్ట్ గైడెన్స్ ఇవ్వండి. కాంప్రమైజ్. ఒకవేళ మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తే కాంప్రమైజ్ కండి, అంటే మళ్ళీ గొడవలకు అట్లాంటివి వెళ్ళకుండా కాంప్రమైజ్ కండి. సో యూనివర్స్ అదే చెప్తుంది, ఏంజల్స్ అవే చెప్తున్నారు. బీ అసెట్, పాజిటివ్గా ఉండండి, కాన్ఫిడెంట్గా ఉండండి. సో మీ రిలేషన్షిప్ సక్సెస్ కావాలంటే ఫస్ట్ మీరు కాంప్రమైజ్ కావాలి, ఇంకొకటి పాజిటివ్గా ఉండండి, కాన్ఫిడెంట్గా ఉండండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈ రీడింగు. సో మీకు ఈ రీడింగ్ నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.